ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మనం ప్రభు దినమున చేరి వచ్చాం. 4122వ రోజున ప్రభు మనల్ని దీవించి తన పాదసన్నిధికి నడిపించి ఆయనను గొప్పగా ఆరాధించి కొనియాడి కీర్తించుటకు, దేవుని ఆ ఆరాధన తలంపులు వినుటకు, దేవుని వాక్యాన్ని వినుటకు మనం ఇలాగున్న సమకూడి ఉండగా ప్రార్థనతో అంటే ప్రారంభ స్థుతులు ప్రేరేపించబడిన సహోదరులు ఒకరు స్తుతులు చెల్లిస్తారు. క్లుప్తంగా ప్రారంభ స్తుతులు చెల్లిద్దాం. కృపాశక్తి సంపూర్ణుడా, మహిమ స్వరూపి, అద్వితీయుడా, అనంతుడా, వైభవచుకుడా, స్తోత్రములు. మా ప్రభు నీ ప్రియకుమారుడు, మా ప్రాణనాథుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి కనపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎలాగూ మేమందరం ఈ పాత్రలో చేరితని నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. రాత్రి మాకు ఉండి నెమ్మదిన విశ్రాంతిని అనుగ్రహించి సజీవు లెక్కలు ఉంచి సజీవులుగా నిన్ను స్తుతించటానికి, నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి, నిన్ను మహిపరచడానికి మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రములు. ఓ దైవరుడా, ఒకప్పుడు ఇటు భాగ్యం లేక దూరస్థమును పాపములకు దాసులమై నిత్య నరకాగ్ని గురి కావలసిన వారమై ఉంటుండగా మీరు మమ్మల్ని ప్రేమించి పాపము నుంచి, శాపం నుంచి, నరకము నుంచి, వేదన నుంచి విడిపించడానికి, విమోచించడానికి ఇష్టపడ్డారు. స్తోత్రములు. మహాదేవుడు అయింది, సర్వాధికారి అయింది, సర్వసృష్టికర్త అయింది. ఓ నాన్న, మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రియకుమారుని భూలోకంలో పంపించారు. స్తుతించి కనపరిచి పూజించి హెచ్చిస్తున్నాం. మా ప్రభు మీతో సమానుడుగా పరలోకములో దూతలు కెరూబులతో తండ్రి కొనియాడబడుచున్న ప్రభు ఉండి కూడా తను తాను తగ్గించుకున్నారు. మానవునిగా తండ్రి, రిక్తునిగా, దాసునిగా తను తాను చేసుకున్నందుకు స్తోత్రములు. రక్త మాంసం కలిగిన వాడై భూలోకంలో మా కొరకు తండ్రి 33 సంవత్సరాలు భూలోకములు జీవించి తండ్రి పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి ఓ నాన్న మరి రక్తం బలి అవసరమై ఉంటుండగా ఓ నాన్న రక్తము చిందించినదే పాప క్షమాపణ లేదు కాబట్టి ఆ ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. మానవునిగా తండ్రి మరి తను తాను సమర్పించుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకములో నిర్దోషిగా నిష్కలంకుడిగా జీవించి ఓ నాన్న మరి నాన్న పాప పరిహార్త బలిగాను, దహన బలిగాను ఆ ప్రభు తాను తాను సమర్పించుకున్నాడు. అవునాన్న, ఆయన ఎలాంటి పాపము లేనప్పటికీ తండ్రి ఆయన పాపిగా మార్చబడ్డాడు. మా కొరకై తండ్రి ఆ కల్వరుడు ఆయన అనేక శ్రమలను అనుభవించాడు. కొండ దెబ్బలు సహించాడు, పిడిగుద్దులు సహించాడు. ఓ నానా, 3 మేకల మధ్యన తండ్రి ఆకాశమును భూమికి తండ్రి మధ్యన వేలాడదీయబడ్డందుకు స్తోత్రములు. న్యాయపు తీర్పు పొంది ఆ ప్రభు కొనుపబడ్డందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. ప్రభు మా కొరకు మీరు ఇన్ని శ్రమలను అనుభవించి మా కొరకు తండ్రికి ఇంపైన హోమము గాను, దహన బలిగాను మీరు అర్పించుకుని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి ఇప్పుడు పార్శ్వమున కూర్చొని మా కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసి మాకే తిరిగి రాన్న మహిమగల రాజా స్తోత్రములు. మీరు తండ్రి ఆ అమూల్యమైన రక్తములో మమ్మల్ని కడిగి మా ప్రతి పాపాలు తుడిచివేసి మీ బిడ్డగా చేసుకొని తండ్రి అబ్బా నాన్న పిష్య భాగ్యములు దయచేశారు. మీరు అనుగ్రహించిన నిత్య విమోచన, నిత్య రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి మరి పూజించి హెచ్చించి కనపరుస్తున్నాం. ఓ నాన్న, ఇలాగూ తండ్రి మీరు చేసిన మేళ్లకు, ఉపకారములకు మేము ఏమి చెల్లించినా రుణస్థలమని తండ్రి ఒప్పుకుంటూ నాన్న మా హృదయమాల జూహాఫలములు తండ్రి మీ సన్నిధిలో కుమరిస్తున్నాం. నాన్న మీరు ఆగ్రహిస్తున్నారు అని మేము నమ్ముచూ నేను మహిపరుస్తున్నాం. మహిమా స్వరూపి ఓ దైరుడా, మీరు ఏర్పరచుకున్న ఈ యొక్క జీవం యాపను బట్టి స్తోత్రములు. అందు నిమిత్తమని మా ప్రియులను ఈ దాసులు మీరు ఏర్పరచుకున్నారు. తండ్రి బనబాసును ఆ కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. దాసుని ద్వారా ఇంతవరకు తండ్రి నన్ను నడిపించిన విధానం బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. ముందు కూడా మీ కృపా సహాయం అనుగ్రహించండి.
ఈ దినమున తండ్రి మేమందరం ఇలాగ చేరు వచ్చి ఉంటుండగా మరి మా మధ్య మరి ఆరాధన అలాగూ తండ్రి వాక్య పరిచర్య జరిగించవలసిన మా ప్రియులు పెద్దలు తండ్రి మరి దేవదన అంకులను బట్టి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. నడిపించి మా ప్రియులు తండ్రి మనోహరాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. చక్కగా ఈ కూడికలో మీరు ఆది అంతమై ఉండి నడిపించి మమ్మల్ని మీరు మయపరుచుకోండి. ఇంకా చేరి రావాల్సిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ మీరు చేసిన మేలన్నిటి బట్టి ఉపకారాన్ని బట్టి స్తుతిస్తూ ముందుకు మేము కొనసాగుతుండగా నీ ఆత్మ సహాయం అనుగురించి మమ్మల్ని మీరు మహిపరుచుకోమని మాతో ఉండమని మాకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి కొనియాడుస్తున్నాం మా పరలోకమందు పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక పాట విందాం. ఒక పల్లవి, 2 చరణాలు గాయకులు ఎవరైనా పాడవలసింది మనం చేస్తున్నాం. ప్రేరేపించబడిన సహోదరులు. తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాతో తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాతో తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు శ్రేష్ఠ ఈవులయోట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున శ్రేష్ఠ ఈవులయోట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున త్రిత్వమయ్యే కాత్వమైనా త్రిలోకనాద శరణం శరణం. త్రిత్వమయ్యే కాత్వమైనా త్రిలోకనాద శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాతో తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమా పూర్ణం. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమా పూర్ణం. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాతో తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళాత్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళాత్వనులు. శుభము 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 నిత్యము
హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాతో తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాతో తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాతో తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. వందనాలు అయ్యగారు అందరికీ. మంచిది ప్రియులారా. ఇప్పుడు మనకు ఆరాధన తలంపులు అందించడానికి పెద్దలు బ్రదర్ దేవదానం గారు 10 లేదా 15 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తారు. ఆ తర్వాత ప్రేరేపించబడిన వారు ఒక పాట, ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే, ఎందుకంటే మనకు సమయం చాలదు. ఆ తర్వాత ఎవరైనా ప్రేరేపించబడిన వారు స్తుతులు క్లుప్తంగా చెల్లించి ఆరాధనలో దేవుని మహిమపరుద్దాం. ఇప్పుడు ఆరాధన తలంపులు అందించడానికి బ్రదర్ దేవదానం గారిని ఆహ్వానిస్తున్నాం. వందనాలు బ్రదర్. వందనాలన్నా. మొట్టమొదట దేవత దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు వందనాలు తెలియజేద్దాం. ఆ తర్వాత చేరి వచ్చిన దైవజనులు, పరిశుద్ధులు, పరిచారకులు, పెద్దలైన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు యేసునామములో తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున ఇటువంటి సమయాన్ని నాకు ఇచ్చిన దేవునికి, తర్వాత బర్నబాసన్ గారు జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలం ఈ రీతిగా మాట్లాడటానికి సమయం ఇచ్చినందుకు కూడా ప్రియులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి ఆరాధన కొరకై కొన్ని తలంపులు చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామ్స్ 33 1 and 2, కీర్తనలు 33 కీర్తన 1-2 చరణాలు చదువుకున్నాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, పతితంతుల స్వరమండలంతో ఆయన్ను కీర్తించుడి. ఇక్కడ మనం చూసినప్పుడు నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అలాగే 97:12 సామ్స్ 97:12 నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామము పరిశుద్ధ నామం, ఆయన నామము ఉత్తమమైనది, ఆయన నామము మహోన్నతమైనది, ఆయన నామం శ్రేష్టమైనది, ఆయన నామము అన్ని నామముల కంటే కూడా ఉన్నతమైనది. అటువంటి పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పునరుద్ధాన దినము, ఈ ప్రభు దినములో మనము ఈ ఉదయకాలమును చేరాం. ఆయన పాదశంలో మనం అందరం సజీవులుగా ఉండగలిగాం. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో మనల్ని పిలుస్తూ ఏం చేయమంటున్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఈ రెండు కూడా చూస్తే నీతివంతులు, యథార్థవంతులు అని చెప్పి రెండు పదాల్లో రెండు మాటలు ఉపయోగించారు. నీతిమంతులారా అంటే రియల్లీ వీఆర్ నాట్ రైచియస్, మనం నిజంగా నీతిమంతులము కాము. నీతిమంతులము అంటానికి కూడా మన నీతి క్రియలు, మంచి క్రియలు ఏదన్నా కానీ దేవుని ఎదుట అవి మురికి గుడ్ల వలె ఉన్నాయని దేవుని వాక్యము
మనకి బాహటం తెలియజేస్తుంది. మరి యథార్థవంతులు అంట, మనం యథార్థవంతులు కాము. కాబట్టి ఈ 2 పేర్లు కూడా తగిన వారం కాము. అయినప్పటికీ ఇక్కడ ఒక పిలుపు మనకు ఉంటుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరం. కాబట్టి అటువంటి పరిశుద్ధ నామాన్ని మనం కొనియాడటానికి, పూజించడానికి, హెచ్చించడానికి, ఘనపరచడానికి ఈ ఉదయకాలమున ఆరాధనలో మనం చేరుకున్నాం. 147 కీర్తన మొదటి చరణం చూస్తే అక్కడ కూడా చక్కని మాట 147 1వ చరణం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పెదము. అంటే ఆనందాన్ని కలిగించే అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఎల్లప్పుడూ కూడా మన దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించడం ఎంత మంచిది. ఈ మాట మనం చెప్పుకోలేదు కదా. నీతిమంతులారా అనే మాట మనం చూసినప్పుడు రోమాపత్రికలో 5:9 మనకు కనపడుతుంది. మనల్ని ఉచితంగానే దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అక్కడ ఏముందంటే, కాబట్టి పైనుండి చదువుతాను 8 కూడా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపడదు. ఇక్కడ చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో రోమపత్రికలోనే 3:11 చూసినప్పుడు అక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు లేడని చెప్పి ఘోషిస్తుంది బైబిల్ గ్రంథం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి అటువంటి సమయంలో ఇక్కడ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించు. అందుకని ఇక్కడ రోమాపత్రిక 5:9 మనం చూసినట్టుగా ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాం. అది ఉచితముగానే ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా చేయబడ్డాం కాబట్టే ఈ ఉదయ కాలమున నీతిమంతులారా మీ యెహోవాను బట్టి ఆనందగానం చేడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటున్నాడు. మరి ఇటువంటి సమయంలో మనం ఏ రీతిగా ఉన్నామంటే, మనం నిజానికి దేవుని దృష్టిలో సరైన రీతిలో మనం లేము. మన క్రియలు ఆయన దృష్టికి నీతిహీనముగా, మురికి గుడ్ల వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక మాట చూసినప్పుడు 135లో కూడా మనం చూస్తే 3వ చరణంలో యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. అంటే మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన దయాళుడు, అందుని బట్టి ఆయన మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం అని మరొకసారి తెలియజేస్తున్నాడు. మాటి మాటికి ఈ మాటలు రిపీట్ అవుతూ వచ్చినాయి. ఆయన నామం ఎలాంటిదో మనం చూస్తున్నాం. మరి అటువంటి నామాన్ని కొనియాడటానికి, స్తుతించడానికి మనం అర్హులం కాదు. కానీ ఆయన ఉచితంగానే నీతిమంతులుగా చేసి, ఆయన ఉచితంగానే మనల్ని యథార్థవంతులుగా చేసి, ఆయన స్తుతించడానికి, ఆయన నామను ఘనపరచడానికి మనల్ని పిలుచుకున్నాడు. మరి గలతీ పత్రిక ఇటువంటి సమయంలో గలతీ పత్రిక దయాళుడు కాబట్టి ఆ గలతీ పత్రికలో మనం చూసినట్టు 4:4 చూసినట్టు, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనే మాట మనం చూస్తాం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకుని బట్టి ఆయన దయాళుడు కాబట్టి. మనము నీతిహీనులము, ఎందుకు పనికిరాని వారు, అయినప్పటికీ ఆయన కృపగలవాడు, దయగలవాడు కాబట్టి ఆయన తన కుమారుడైన యేసు ప్రభును ఈ లోకానికి పంపినట్టు మనం చూస్తాం. ఎందుకు పంపాడయ్యా అంటే గలతీ పత్రిక 1:4 చూస్తే
అర్థమవుతుంది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించు. ఎందుకు ఆయన తన కుమారుడైన యేసుప్రభుని ఈ లోకానికి పంపాల్సి వచ్చిందంటే, తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి గాను, ఇంకా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని, కింద దుష్ట యుగము నుండి అని పుట్టినట్లో రాయబడింది. మరి ఇటువంటి దుష్టకాలం నుండి మనల్ని విమోచింపాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాదు, అనీతిమంతులమైన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, 2 కొరింథియన్స్ 5:21, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21లో చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసం పాపముగా చేసింది. చూసావా, ఇందాక దుష్టకాలంలో మనం విడిపించడానికి ఆయన కుమారుని పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇక్కడ చూస్తే మనము ఆయన యందు దేవుని నీతి. నీతిమంతులు అంటే లోకంలో నీతిమంతులు ఉండవచ్చు, కానీ అది దేవుని దృష్టికి మురికిగొడ్ల వల్ల ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అయితే మనము దేవుని నీతి కావాలంటే ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన నిజానికి పాపి కాదు, కానీ పాపముగా చేయబడ్డాడు. ఆయన మన పట్ల చూపిన కృప, దయ, ఆయన దయని బట్టి మాత్రమే ఈ రీతిగా మనము చేయబడ్డాం. అంతేకాకుండా వారి గలతీ రాసిన పత్రికలోనే 3:14 చూస్తే చూడండి, విశ్వాసం మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచన. ఇక్కడ చూసారు, క్రీస్తు మన కోసము శాపమయ్యాడు, శాపగ్రాహిగా అయ్యాడు. ఆయన ఇక్కడ సిలువ వేయబడ్డారంటే శాపగ్రస్తులు మాత్రమే సిలువ వేయబడతారు. అయితే శాపగ్రస్తమునకు మరి సరిపోయింది. ఆయన జీవితంలో ఏది చేయలేదు, కానీ మన కోసము ఆయన శాపమై ఉన్నట్టు మనం చూస్తున్నాం. శాపమై ఉన్నట్టు అంటే పుట్టినట్లు శాపగ్రాహి అయి అన్నట్టు మనం చూస్తున్నాం. మ్రాను మీద వ్రేలిన ప్రతి వాడును శాపగ్రస్తుడు, ధర్మశాస్త్రంలో ఆమె. ఆయన శాపగ్రస్తమైనది ఏది చేయలేదు, కానీ మన కొరకు శాపగ్రస్తమైన ఆ శిలువను భరించాల్సి వచ్చింది. కాబట్టి ఇందాక మనం చూసాం, ప్రస్తుతము దుష్టకాలం నుండి మనం విమోచించాలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నట్టు చూసాం. తర్వాత ఇక్కడ మన కోసం శాపమై ఉన్నట్టు మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాగు చేసి మనల్ని నీతిమంతులుగా ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేసి ఆయన ప్రియ బిడ్డలుగా చేసుకున్నారు. అందుని బట్టి నీతిమంతులారా, యథార్థవంతులారా, మీరు స్తుతించుట ఎంతైనా శోభస్కరమని తెలియజేస్తూ వస్తున్నాడు. 53లో చూస్తే ఆయన మనము అనీతిమంతులమై ఉన్నప్పుడు నీతిమంతులుగా చేయటానికి, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి, దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా ఆ కలువరి శిలువలో అప్పగించుకోవాల్సి వచ్చింది. యెషయా గ్రంథం 53:12లో చూస్తే అక్కడ చక్కని మాట ఉంటుంది. 53:12, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసి అతిక్రము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను. చూసారా, ఇక్కడ ఆయన అతిక్రమం చేయలేదు, కానీ మన అతిక్రమం నిమిత్తము ఆయన మరి అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. అది చాలామైన ఘోరమైన మరి పరిస్థితి. అక్రమకారులు ఒకనిగా ఎంచబడ్డాడు. అందుకని నేరస్తుల మధ్య ఒక దొంగవాని వలె, ఒక నేరస్తుడిగా మన ప్రభు కూడా మన కొరకు అక్కడ నిలబడాల్సి వచ్చింది. ఎఫెసీ పత్రిక 2:1 చూస్తే అందరికీ తెలిసిన భాగమే, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని
క్రీస్తు యేసు బ్రతికించడానికి మన కొరకు ఆ శిలువలో అప్పగించబడ్డాడు. ఆ తర్వాత చూసినప్పుడు 53వ కీర్తనలోనే 2వ వచనంలో చూస్తే ఆయన లేత మొక్కలను ఎండిన భూమిలో మొలచిన మొక్కలను అతడు ఆయన ఎదుట పెరిగిన అనే మాట. లేత మొక్క ఎండిన భూములు ఎలాగైతే వాడిపోయి ఎండిపోతుందో ఆ రీతిగా సుందర స్వరూపుడైన మన దేవుడు, మన ప్రభువు మన కొరకు ఆ కలువరిశిల్లో వేలాడి తన రక్తం యావత్తు ధారపోసి మన కొరకు శ్రమ నుండి, బాధ నుండి ఆయన స్వరూపము లేకుండా అక్కడ నల్లగా మాడినట్టు మనం చూస్తున్నాం. అక్కడే 53 యెషయా గ్రంథం 53:2లోనే మనం చూస్తాం. లేత మొక్కలను ఎండిన భూమిలో మొలచిన మొక్కలను అతడు ఆయన ఎదుట పెరిగిన, అతనికి స్వరూపమైన సొగసాయం లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇంకా చదువుకుంటూ పోతే ఆ సంగతులన్నీ సిలువలో ఆయన భరించిన సంగతులన్నీ చూడనల్లని వాడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, తృణీకరించబడిన వాడుగా, ఎన్నిక చేయకపోతే తర్వాత 4లో నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను ఊహించను. ఆయన్ను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపడిన వాడు, శ్రమ నొందిన వానుగాను మనం అతనిచ్చు. 5వ వచనం చూ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, మన దోషములను బట్టి నలుగొట్టబడి. కాబట్టి మన ప్రభు, మనం అక్రమకారులమైతే అక్రమకారుల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన ఒకరిగా ఎంచబడ్డాడు. బందిపోటు దొంగలు ఒకరిగా ఎంచబడ్డాడు, నేరస్తుల్లో ఒకరిగా ఎంచబడ్డాడు. ఆయన మన కొరకు వేదన, బాధ అనుభవించాడు. మన కొరకు ఆయన కలువరి శిలువలో నలుగొట్టబడ్డాడు. అంతేకాకుండా మన కొరకు ఆయన ఎన్నెన్నో శ్రమలు, బాధలు అనుభవించాడు. మనందరి కొరకు ఆయన మౌనం వహించినట్టు కూడా మనం చూద్దాం. చివరిగా మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుంది. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుంది. చూశారా, శాపగ్రస్తులమైన మనల్ని శాపము నుండి విడిపించడానికి తను తాను అప్పగించుకున్నాడు. దుష్టకాలం నుండి మనం రక్షించబడాలని, విమోచింపబడాలని తను తాను అప్పగించుకున్నాడు. మరందరినీ ప్రభు నీతి విషయమై మనం జీవించినట్లు ఆయనే మన విషయమై, చూసారా ఇక్కడ 24, మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. దీన్ని బట్టి ఆయన మనకు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుని మన పాపాలు పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం కూడా చిందించాడు, పాప విముక్తి కలుగు చేశాడు. మునుపు దూరస్థులమైన మనల్ని క్రీస్తు యేసు ద్వారా సమీపస్తులుగా చేసుకున్నాడు. అందుని బట్టి దయాళుడైన ప్రభువును మనం స్తుతించి మహింపరుచుదాం. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది ప్రియులారా, చక్కని తలంపులు విన్నాము. ప్రేరేపించబడిన వాళ్ళు క్లుప్తంగా స్తుతి చెల్లిద్దాం. ఆ తర్వాత ప్రేరేపించబడిన మరొక సహోదరులు ఒక పాట, ఒక పల్లవి 2 చరణాలే పాడదాం, సమయం లేదు మనకు కనుక దయచేసి అలాగా ముందుకు సాగుదాం. మన రోగములను, మన దుఃఖములను, మన రోగములను, మన దుఃఖములను మనకైతానే భరించే, మొత్తబడేను, బాధింపబడేను, ఎంతో శ్రమ నొందే మనకై. మొత్తబడేను, బాధింపబడేను, ఎంతో శ్రమ నొందే మనకై. గాయాములన్
మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుండాయను స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుండాయను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందేను వీక్షించి త్రిప్పిరి ముఖముల్ వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందేను వీక్షించి త్రిప్పిరి ముఖముల్ గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రేరేపించబడిన వాళ్ళు స్తుతులు చెల్లిద్దాం. ఒక్కరు. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మా ప్రభు దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆరాధన తలంపులో మీరు అందించిన లేఖనాల ప్రకారంగా ఈ విధంగా కూడా మీ సన్నిధికి వచ్చి మీ పాద సన్నిధి చేరుకొని మిమ్మల్ని ఆరాధించటానికి స్తుతించటానికి యోగ్యులు కాని మమ్మల్ని అంధకార సంబంధులకు లోకనాథులతో తిరుగుతున్న పాపాంధకారంలో జీవిస్తూ పాపాల చేత అపరాధముల చేత చచ్చి ఉన్న మమ్మలను నన్ను ఈ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించుకొని మీ పిల్లలుగా, మీ సొత్తుగా, మీ బిడ్డలుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుకునటానికి మీ సన్నిధిలో మమ్మల్ని ఈ స్థితిలో చేర్చుకోవటానికి మా ప్రభు పరలోకాన్ని వీడి అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టి దేవదూతల స్తుతిగానాలను, దేవుని మహిమను, పరలోకపు వైభవాన్ని వదిలిపెట్టి భూలోకానికి నరుడుగా, శరీరధారిగా, రక్త మాంసములలో పాలివాడై ఈ లోకంలో జన్మించటానికి ఆ ప్రభు ఇష్టపడ్డాడు. మేము చేసిన పాపాలకు బదులుగా శిక్ష మాదయుంటుండగా మా శిక్ష తన మీద వేసుకొని ఆయన మా పక్షాన శ్రమలన్నిటిని భరించి శిక్షకు తగిన శ్రమలన్నిటిని ఆయన వహించి తన శరీరం ముందు ఆయన మా కోసం ఆ యొక్క శిక్షను భరించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. శాపగ్రస్తమైన స్థలములో మేముండవలసి ఉంటుండగా మమ్మల్ని విడిపించి మా స్థానమును ఆయన ఎంచుకొని ఆ స్థానాన్ని మా ప్రభు భరించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. శిలువ మరణము పొందునంతగా ఆయన శ్రమకు గురైపోయి ఆఖరి శ్రమ వరకు ఓర్చుకొని తన శరీరంలో ఎటువంటి రక్తధారలు, నీటిని ఉంచుకోకుండా ఆఖరి బొట్టు వరకు ధారపోసి కలువరి శిలువలో ఇద్దరు దొంగల మధ్యలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడే తిరిగిలేసి సమాధిని, పాపమును, మరణపు ముళ్ళును జయించి తిరిగిలేసి తండ్రి పక్షాన చేరి మా కొరకు రానేయుండి విజ్ఞాపనం చేస్తున్నారు. ఆ ప్రభు త్యాగాన్ని బట్టి, ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారని మా ప్రభు మాకిచ్చిన నిరీక్షణ బట్టి మీకు స్తోత్రాలు. ఇంతటి గొప్ప ప్రేమ చూపిన మా ప్రభు ప్రేమకు నేను ప్రతిరూపముగా మేమేమి ఇవ్వగలం? ఏమిచ్చి ఆ రుణాన్ని తీర్చుకోగలమయ్యా? ఏమిచ్చిన ఆ రుణము తీరునైతుండగా మా ప్రభు మాకిచ్చిన రక్షణ పాత్ర జాద పట్టుకొని ఈ ఉదయకాలం మా హృదయార్పణములు, స్తుతియాగములు, జిఫాఫలము ఆ ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రియులు పెద్దలు బ్రదర్ దేవదానం గారు వాక్యం అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్ వందనాలు. వందనాలన్నా. మరొకసారి చేరి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అండి. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యమునకు
సహాయకరంగా 84 కీర్తన మొదటి 2 చరణాలు చదువుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచుంది. చిన్న ప్రార్థన ప్రభు సహాయ కొరకు చేద్దాం. ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనంతట్లో తోడుగుండి సహాయం చేశారు, మీకు వందనాలైనా. వాక్య పరిచర్యలు మరి మీ దాసుని నన్ను నిలబెట్టుకుని ప్రభా మీరు బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. మీ సిలువ చాటును మరుగుపరిచి కావలసిన మాటలను నా నోటి నుంచి క్లుప్తముగా కావలసిన సందేశం మాకు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావం కలిగించుకునమని యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా వందనాలు. ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి 84లో మొదటి 2 చరణాలు చదువుకుందాం. 84 కీర్తన మరి రిటన్ బై సన్స్ ఆఫ్ కోరా కుమారులు ఈ యొక్క కీర్తన రాశారు. ఇది చాలా ఆనందకరమైన ఆరాధన యొక్క ఆనందాన్ని తెలిపే కీర్తన అని కూడా ఇక్కడ తెలియజేయబడింది. 1-2 వచనాల్లో మనం చదువుకున్నాం. ఆయన మందిరావరణములను చూడవలనని అనే మాట మనం చూస్తున్నాం. ఆయన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, నా సొమ్మసిల్లుచున్నది అని చాలా మాటలు అక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. మరి ఇది కోరా కుమారులు రాశారు. కోరా కుమారులు రాసింది 11 కీర్తనలు అని చెప్పి తెలియజేయబడుతుంది. ఈ 11 కీర్తనలు ఏమిటంటే 42, 44, 45, 46, 47, 48, 49, తర్వాత 84, 85, 87, ఆ తర్వాత 88. ఈ 11 కీర్తనలు కోరా కుమారులు రాశారు. ఇవి చాలా భక్తితో కూడిన, స్తుతితో కూడిన రీతిగా ఈ కీర్తన ఉంటుంది. ఈ కీర్తనలు ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. అయితే కోరా కుమారులు చాలా మంచివారిగా పరిగణించబడ్డారు. భక్తి గలవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా కనపడ్డారు. అయితే కోరహు కుమారులు తండ్రి కోరహు మాత్రం మరి రెబెలియన్ గా కనపడ్డాడు, తిరుగుబాటుదారుడుగా కనపడ్డాడు. అది తిరుగుబాటుదారుడు వారి కొంతమందిని ఏర్పాటు చేసుకుని 250 మందిని ఏర్పాటు చేసుకుని మరి మోషే మీదను దేవుని మీదను ఆయన తిరుగుబాటు చేసినట్టు మనం చూస్తున్నాం. మచ్చుకి ఒక మాట చూద్దాం. నిర్గం సంఖ్యాకాండము 16వ అధ్యాయము చూస్తే ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన వాళ్ళు 16వ అధ్యాయము 1 నుండి 3. లేవికి ముని మనమణ్ణు, కహాతుకు మనమణ్ణు, ఇస్సారు కుమారునకు కోరహు, రూబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలెతు కుమారుడైన ఓరును యోచించుకుని ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారని అనగా మోషే ఆ మాట విని సాగిలపడిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చాలా తిరుగుబాటుదారుడిగా మోషే మీదను దేవుని మీదను తిరుగుబాటుదారుడిగా చేసినట్టు మనం చూస్తున్నాం. 32లో చూస్తే అందుకు పరివసనంగా ఏం జరిగిందో చూద్దాం. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కౌరవ సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి అనే మాట మనం చూస్తున్నాం. అంతేకాకుండా 26:10లో కూడా చూస్తే 26 సంఖ్యాకాండమే 26:10-11లో చూస్తే ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే
కోరహు కుమారులు చావలేదు. చూసారా చక్కని మాట. కోరహు తనతో ఉన్న గుంపు ఆ 250 మంది చనిపోయారు భయంకరంగా. మరి ఇక్కడ కోరహు కుమారులు మాత్రము వారు నీతిమంతులుగా ఉన్నారు. వారు మాత్రము చావలేదు. వారు దేవునితో ఉన్నవారుగా కనపడుతున్నారు. వారి పేర్లు ఆషేర్, ఎల్కానా అండ్ అబియసాఫ్. వారు మాత్రం చావలేదు. కాబట్టి దేవుని పిల్లలు అనబడిన వారు నిశ్చింతగా నిత్య జీవము కలిగి నిత్య నివాసులుగా ఉంటారు. అయితే దేవునికి విరోధంగా ఎవరైతే ఇలాగ తిరుగుబాటు చేస్తారో వారు హఠాత్తుగా మరణిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, ఎన్నిసార్లు గర్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అనే మాట మనం చూస్తాం. ఆ రీతిగా దేవుని పిల్లలకు కానీ దైవజనులకు కానీ ఎక్కడ కూడా అనవసరంగా ఎదురు తిరగకూడదు. అంటే అవసరమైతే ఎదురు తిరగమని కాదు అర్థం. అంటే మనం కొన్నిసార్లు దైవజనులు మంచిగా ఉంటున్నప్పటికీ, సంఘములో మాదిరిగా ఉన్నప్పటికీ కొంతమంది ఎదిరించి మరికొంతమందిని పురికొల్పేవాళ్ళుగా వ్యతిరేకంగా అక్కడ పార్టీ ఒక సమస్యను తెచ్చేవారుగా ఉంటారు. అటువంటి వారు ఎవరైనా, అటువంటి గుణాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే తమకు తామే నష్టం తెచ్చుకున్నవారుగా పరిగణించబడతారు. కాబట్టి అటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా 84వ కీర్తనను మనం 3 భాగాలు చేయొచ్చు. 1 నుండి 4, తర్వాత 5 నుండి 10, ఆ తర్వాత ఆఖరి 2 వచనాలు అని చెప్పి 3 భాగాలు చేయొచ్చు. 1 నుండి 4 he that dwells in God's house, దేవుని ఇంటిలో నివసించేవాడని. ఆ తర్వాత he that prays to God 5 to 10, దేవుణ్ణి ప్రార్థించేవాడని. తర్వాత 11 to 12 he that trusts in God, దేవుణ్ణి నమ్మేవాడని చెప్పి ఇక్కడ మనకి తేటతెల్లంగా కనపడుతుంది. ఈ 3 భాగాలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క ఆ కీర్తనలో 3 బ్లెస్సింగ్స్ ఉంది. 3 blessings in this psalm. 4వ చరణంలో చూస్తే అక్కడ నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత 5వ చరణంలో చూస్తే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 12వ చరణంలో చూస్తే నీ యందు నమ్మకించువారు ధన్యులు. 3 ధన్యతలు ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ తర్వాత 84వ కీర్తనలో 4 ఆయన సర్వాధికారం, సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది. అయ్యే మాటలంటే మొదటి చరణంలో చూస్తే ఆల్మైటీ అన్నమాట, సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట మనం చూస్తున్నాం. నీ నివాసములు ఎంత రమ్యములు. 3వ చరణంలో కూడా చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా అనే మాట మనం చూస్తున్నాం. 8వ చరణంలో కూడా యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవా నా ప్రార్థన. 12వ చరణంలో చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి చక్కని మరి కీర్తనను దేవుడు కోరహు కుమారుల ద్వారా రాసి పెట్టాడు. మరి స్తుతితో కూడినది. అంత మాత్రమే కాకుండా మనం దేవుని యొక్క మందిరాన్ని ఆశించే వారంగా ఉండాలని మరి మనం తెలియజేస్తుంది. మొదటి 2 చరణాలు చదువుతాను. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచు. నిజంగా దేవుని మందిరంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి దేవుని మందిరములో మనం ఉండటం ఎంతైనా శ్రేష్టం. ఇక్కడ చూడవలనను అనే మాట టు డ్వెల్ అని ఉంది. అక్కడ నివాసము చేయటకు, దేవుని మందిరావరణంలో ఉండటానికి నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అని అంటున్నాడు. 23వ కీర్తనలో చూస్తే అందరికి తెలిసిన భాగం 23:6లో చక్కని మాట ఉంటుంది. 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షముల నా వెంట వచ్చును,
చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదాను. నేను బ్రతుకు దినములని కృపాక్షేములు నా వెంట వచ్చు. దేవుని మందిర ఆవరణంలో ఉంటే మనకేం కలుగుతుంది? కృపాక్షేములు మన వెంట వస్తాయి. అందుకని చిరకాలం యెహోవా మందిరములో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత 24 కీర్తనలో చూస్తే 24 కీర్తన, అక్కడే 24 కీర్తన 3 నుండి 10. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములు నిలువదగిన వాడెవడు? మరి దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నేను ఎల్లప్పుడూ నీ మందిరంలో ఉంటానంటున్నాడు. మరి ఉండటానికి మరి అర్హతలు కూడా కావాలి కదా. ఇక్కడ చూడండి, యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? దానికి జవాబు వెంటనే 4వ చరణంలోనే ఉంటుంది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. దానికి చక్కని జవాబు. వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టకూడదు. అది భూ సంబంధమైనది నశించేది. కాబట్టి ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడంబులు ఉన్నాయి. వాటి జోలికి మనం వెళ్ళకూడదు. భూ సంబంధమైన వాటిని కాకుండా పర సంబంధమైన వాటిని మాత్రమే, పైన వాటిని మాత్రమే మనము వీక్షించాలి, చూడాలి. ఇక్కడ చూడండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతివంతము నందును. యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలపై కెత్తుకునండి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలపై కెత్తుకునండి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. అందుని బట్టి దేవుని యొక్క మందిరములు, ఆయన మందిరావరణంలో ఉండటానికి, ఆయన మందిరావరణం చూడవలనని, ఆయన మందిరావరణం నివసించాలని ఆశపడుతుంది. నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది అంటున్నాడు. మరి అక్కడ యోహాను సువార్తలో కూడా కొత్త నిబంధనలో మనం చూస్తే 14వ అధ్యాయంలో మనం చూస్తాం. 14:1-2 మనం చూస్తే 1-2, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్తున్నాను. నిజానికి అపాత్రులమైన మనల్ని దేవుడు పాత్రలుగా చేసుకొని మరి మనకు కూడా ఒక నివాసం, మనం నివసించడానికి ఈ లోకంలో ఈ మందిరావరణంలే కాకుండా పర సంబంధమైనది కూడా మనకు ఏర్పాటు చేయడానికి ఆయన ముందుగా మన కొరకు వెళ్ళాడు. మన కొరకు నివాసం సిద్ధం చేస్తున్నాడు. అంటే పరమ నివాసం కూడా దేవుడు మనకు భూలోకంలో ఉండగానే మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. ఆ తర్వాత కీర్తన గ్రంథంలో 84లో మనం చూస్తే ఈ 4లోని 4 భాగాలు కనపడుతున్నాయి. 4 చరణంలో మొట్టమొదటిగా యెహోవా మందిరావరణంలో చూడాలని, ఆయన నివాసములు ఎంతో రమ్యములు కాబట్టి. రెండవది, నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, సొమ్మసిల్లుతుంది అంటున్నాడు. 3వ భాగము, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరం. 4వది, నా శరీరమును ఆనందంతో కేకలు వేచున్నదని. అక్కడ 4 భాగాలు మనం చూసాం. తర్వాత రెండవది, దేవుణ్ణి ప్రార్థించేవాడు అనే సంగతులు 5 నుండి 10 వరకు మనకు కనపడుతుంది. అక్కడ మరి అలాగనేది మనం చూసినప్పుడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేములు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు
దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వానది దాన్ని దీవెనలతో కప్పును అని చెప్తూ ఇక్కడ నీ ఆవరణములు సారీ 8వ చరణంలో యెహోవా సైన్యములకు అధిపతి దేవ నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవ చెవియొగ్గుము అనే మాటలు మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థిస్తున్నట్టుగా ఆ మాట మొదలుపెట్టి నీ వలన బలము నందు మనుషులు ధన్యులు అంటున్నాడు. అందుకనే అపోస్తలుడు పౌలు కూడా ఫిలిప్పీ పత్రిక 4:13 అంటాడు, నన్ను బనుపరచు అని అంది నేను సమస్తమును చేయి. మరి క్రీస్తు యేసు బలము చేతనే మనము ఆయన కృపతోనే బలమందు వలన కానీ మరి దేని వల్ల కాదు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దానియేలు గ్రంథంలో తమ దేవుని ఎరుగు వారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించిన మనుషులు ఎంతో బలమైన కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం సమయం లేదు కాబట్టి త్వరగానే వెళ్దాం. ఆ తర్వాత 11:12 చూస్తే 84 కీర్తన 11:12 చూస్తే దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు. మనం ధన్యులు ధన్యులు అని చెప్పి 3 సార్లు వద్దని చెప్పుకున్నాం. మంచిది. ధన్యులు అంటే ఎవరు అని మనం మాటలు చూస్తే 84 కీర్తనలో మనం చెప్పుకున్నట్టుగా 4వ చరణంలో 5వ చరణంలో 12వ చరణంలో ధన్యులు అని దేని విషయంలో ధన్యులు ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి 4వ చరణంలో మొట్టమొదటిగా ధన్యత కనపడుతుంది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఆయన మందిరములో ఉంటే మనకు ధన్యత. 5వ చరణంలో చూస్తే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, ఆయనందు బలమునందు వారు ధన్యులు. 12వ చరణం చూస్తే నీ యందు నమ్మికించువారు ధన్యులు. అలా ధన్యతలు చెప్పుకుంటా వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. ఇక్కడ 2వ కీర్తనలోనే ఇంకొక ధన్యత మనకు కనపడుతుంది. 2వ కీర్తనలో 12వ చరణం మొత్తం చదవట్లేదు కానీ అయినా చదువుతాను. ఆయన కోపం త్వరగా రవులుకొను, కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎల్ల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు అంటారు. కాబట్టి ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. మరలా 33వ కీర్తనలో చూస్తే చక్కని మాట అక్కడ కూడా కనపడుతుంది. 33వ కీర్తన 12లో యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. ఈ మాట చదివినప్పుడు వచించినప్పుడు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే దేవుడు లేని నిర్దేవులమైన మనకు దేవుడు మనకు దొరికాడంటే ఎంతో ధన్యులం. తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటే మనకు దేవుడిగా మనకు దొరికాడు కాబట్టి మనం ధన్యులము. ఆయన తనకు స్వాస్థ్యం ఏర్పరచుకును జనులు ధన్యులు. మనమందరము స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డాం. ఆయన మనకు దేవుడుగా దొరికాడు. అందుని బట్టి మనం ఎంతో ధన్యులం. తర్వాత 106వ కీర్తనలో కూడా చక్కని మాట ఉంది. 106:3 కూడా చూస్తే చక్కని మాట ఉంది. న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. కాబట్టి మనం దేవుని పిల్లలైన మనము ఎల్లవేళలా, కొన్నిసార్లు కాదు, కొన్ని దినాలు కాదు, కానీ ఎల్లవేళ మన బ్రతుకంతటిని సాక్ష్యం కాపాడుకోవాలంటే ఎల్లవేళలా మంచిగా జీవించాలి. కొన్నాళ్ళు జీవించి కొన్నాళ్ళు జీవించలేము అంటే మనకు 0 మార్కే వస్తుంది. కాబట్టి మంచివాడు అనటానికి వీలు ఉండదు. కాబట్టి న్యాయము జరిగిస్తూ ఎల్లవేళ నీతిని అనుసరిస్తూ నడుచుకుంటే మనం ధన్యులం. ఆ మాటలోనే మనము ముందుకెళ్తే సమయం ఉండదు కాబట్టి
ఆ సబ్జెక్ట్ ని వదిలిపెట్టి చివరిగా 2 మాటలు యథార్థముగా 11వ చరణంలో 84-11 చరణంలో చెప్పినట్టుగా అందులో కూడా కొన్ని భాగాలు మనం చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు అనుగ్రహించును. షార్ట్ వేస్తున్నావా? దయచేసి మ్యూట్ లో పెట్టండి కదా ప్రభుదాస్ అనా ఏంటండి ప్రభుదాస్ మ్యూట్ లో పెట్టండి. ఇక్కడ 84-11 చూస్తే దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అన్నాడు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండడు. యథార్థవంతులు కలిగే మేలు కొన్ని చూసుకొని మనం ముగించుకుందాం. 111వ కీర్తన 1వ చరణం 111 కీర్తన 1వ చరణం చూసుకుంటే అక్కడ యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను అనే మాట మనం యథార్థవంతుల సభలో సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యథార్థవంతులను దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి యెహోవాను స్తుతించేది ఎవరంటే యథార్థవంతులు. ఇందాక ఆరాధనలో కూడా మనం చూసుకున్నాం. యథార్థవంతులారా, నీతిమంతులారా యెహోవాను ఘనపరచుడి, స్తుతించుడి అనే మాట మనం చూసాం. కాబట్టి పూర్ణ హృదయంతో మనం ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. యథార్థవంతులు మాత్రమే ఆ కార్యము చేయగలుగుతారు. 140వ కీర్తనలో కూడా మనం చూస్తే 140 కీర్తన 13 140:13 నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులైన వారు, నీతిమంతులైన వారు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. కాబట్టి అటువంటి కృప అంటే ఆయన ఆరాధించే కృప దేవుడు మనకి ఇచ్చాడు. 3:32లో కూడా ప్రొవర్బ్స్ 3:32 సామెతల గ్రంథం 3:32లో కూడా ఆయన యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటున్నట్టు మనం చూస్తాం. యథార్థంగా ప్రవర్తిస్తే మనకు కలిగే మేలు ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉంటాడట. ఆ తర్వాత ప్రొవర్బ్స్ లోనే సామెతల గ్రంథం 2:7లో ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడట. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. తర్వాత ప్రొవర్బ్స్ లోనే సామెతల గ్రంథంలోనే 10:29లో యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గమట. యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం. ఇంకా రిఫరెన్స్లన్నీ ఓపెన్ చేసి చదవట్లేదండి, మరి త్వరగా వెళ్ళిపోతున్నా, సమయం అయిపోయింది. ఆ తర్వాత ప్రొవర్బ్స్ 11:3లో యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించదు. యథార్థంగా జీవిస్తే అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యథార్థవంతుడు. ఆయన కుమారులమైన, ఆయన పిల్లలమైన మనము, ఆయన రక్తంలో కడుగబడిన మనము కూడా అట్టి లక్షణాలు కలిగి యథార్థతను కలిగి యథార్థవంతులుగా జీవిస్తూ యథార్థతతో మనం జీవిస్తే మనకు దేవుడు త్రోవ చూపిస్తాడు. మన త్రోవలు ముగిసిపోవు, త్రోవలు మూసివేయబడవు, త్రోవలు చూపిస్తాడు. ఆ తర్వాత సామెతల గ్రంథం 14:19 చూస్తే యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో దయ అనే గుణం ఉంది. ఆ అట్టి గుణాన్ని ఆయన పిల్లలమైన మనలో కూడా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. దానికి మనం అట్టి దయ కలిగి ఉంటే దేవుడు మనకు దయ చూపేవాడిగా కనపడుతున్నాడు. మనం ఒకరి యందు ఒకరు దయ చూపేవారంగా ఉండాలని హెచ్చరించబడతాం. తర్వాత సామ్స్ 28:10లో చూస్తే, కీర్తనలు 28:10లో చూస్తే యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. కీడైన దాన్ని, లేకపోతే దేవునికి విరోధమైన దాన్ని, అయిష్టమైన దాన్ని ఎక్కడ కూడా కోరుకోరు. దేవుని పిల్లలు యథార్థవంతులు
యథార్థవంతులు మేలైన దాన్ని మాత్రమే స్వతంత్రించుకుంటారని తెలియదు. 84:11 మనం ఇది ఇప్పుడు చదువుకున్నాం. 84 కీర్తన 11లో యథార్థవంతులకు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడాడు. దానికి మనం 84 కీర్తనలు చదువుకున్నాం కదా. 84:11 ఆఖరి భాగంలో యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆఖరిగా మీకా గ్రంథంలో చూస్తే యథార్థముగా ప్రవర్తించే వానికి నా మాటలు క్షేమ సాధనములు అంటాడు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మాటలు క్షేమ సాధనములుగా ఉంటాయి. ఈ యొక్క పాఠంలో మనం చూసినప్పుడు మరి మొట్టమొదటిగా 3 భాగాలుగా చేయొచ్చు అని చెప్పి దేవుని ఇంట్లో నివసించేవాడుగా 1 నుండి 4, 5 నుండి 10 దేవుణ్ణి ప్రార్థించేవాడుగా కనపడుతున్నారు. 11 నుండి 12 దేవుణ్ణి నమ్మేవాడిగా కనపడుతున్నారు. దేవుణ్ణి నమ్మినప్పుడు వారు ధన్యులని కూడా మనం చూసాం. మరి కోరహు కుమారుల సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 ధన్యతలు ఉన్నాయని చెప్పుకున్నాం. తర్వాత 4 సార్లుగా సైన్యములకు అధిపతి యెహోవా అనే సంగతి, దేవుని గురించిన సంగతులు హెచ్చించబడినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత యథార్థంగా ఎవరు ధన్యులంటే ఆ సంగతి కూడా మనం చెప్పుకున్నాం. ఆ ధన్యత కాకుండా చివరిలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయక మానడు అనే మాట మీద కొన్ని యథార్థవంతులు కలిగే మేళ్లు కూడా మనం చూసుకున్నాం. దేవుడి మాటను దీవించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసి ప్రియులకు అప్పగిస్తాను. ప్రేమామయుడు అని మా తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఆరాధనంతటితో తోడుకున్నందుకు స్తుతులు నాయన. ఈ మాటల ద్వారా మేము ధన్యులం కాగలన్నట్టు కృపలో జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని మరి యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రియులారా, ఈరోజు ప్రభు దినం, పునరుద్ధాన దినం రోజున చక్కని ఆరాధన తలంపులు మన ప్రియులు పెద్దలు దేవదానం గారు అందించారు. మరి 33వ కీర్తన నీతిమంతుల గురించి ఆరాధన తలంపుల్లోను, మరి 84వ కీర్తనలో నుండి అనేక విషయాలు వివరించారు. ధన్యుల గురించి, యథార్థవంతుల గురించి, సైన్యములకు అధిపతి యెహోవాను గురించి, యథార్థవంతులకు ఉన్న మేళ్లను గురించి కూడా వివరించారు. కోరహు మరి శాపము నొందాడు. వారు కుమారులు రాసిన 84వ కీర్తనలోని వివరాలని మనం చక్కగా వాక్యములో అందించుండగా, యథార్థంగా ప్రభు కొరకు నమ్మకంగా జీవించి దేవుని మహిమపరుద్దాం. మరి కూడికను ముగించుకుందాం. మన మధ్య చింతల తిమోతి గారు, వెంకటగిరి నుండి బ్రదర్ చింతల తిమోతి గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. చింతల తిమోతి అయిపోయినారా? తిమోతి అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ లోనే ఉంది. సరే, వారు స్పందించలేదు. బ్రదర్ శివారెడ్డి గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. బ్రదర్ శివారెడ్డి గారు. వందనాలన్నా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, నీ స్తోత్రములు, వందనాలునైనా. నీ మహాకృప చేత మా తండ్రి మమ్మల్ని అందరినైనా ఈ ఉదయ కాలంలో మా ప్రభు దినములో నీ సన్నిధిలో చేర్చి మా తండ్రి నీ ఘనమైన నామాన్ని మేము జ్ఞాపకము చేసుకుని నీవు మా పట్ల చేసిన ఉపకారములు, మేలులు తలపోసుకునైనా నేను ఆరాధించడానికి తండ్రి ఈ జూమ్ కార్యక్రమం ద్వారా మరి మా ప్రభువా నిన్ను మహిమపరచడానికి తండ్రి నీవు ఇచ్చిన కృపకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. మరి ఉదయ కాలంలో నా తండ్రి మా పెద్దలు నా తండ్రి మరి దేవదానమును నిలవబెట్టి నేను తండ్రి మరి ఆరాధనకు సహకరణ తలంపులు, వాక్యదానము కొరకు తండ్రి మరి మా ప్రభువా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. మరి యెహోవాను మరి నీతిమంతులారా యెహోవాను స్తుతించుట శోభస్కరం అన్నావునైనా తండ్రి.
మేము నీతిమంతులము కాకపోయినా, యథార్థవంతులము కాకపోయినా మా ప్రభువా, కేవలం నీ రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేశావు, యథార్థవంతులుగా చేశావు నైనా. అది మా క్రియలను బట్టి కాదు, కానీ నీ ఉచితమైన ఆ ప్రేమ చేతనే, ఆ కృప చేతనే రక్షించావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. అవును మా తండ్రి, ఇదిగో మరి మా ప్రభువా, అలాగున మా తండ్రి నీ ప్రేమ చేతనే మమ్మల్ని రక్షించుకొని ఉదయకాలంలో మా ప్రభువా, మరి వాక్య ధ్యానములో కూడా తండ్రి, మరి మా ప్రభువా, నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. మరి కోరహు చేసిన పాపముతో ఆయన నశించాడు, కానీ ఆయన కుమారుని రక్షించిన తండ్రి, అయినా నీ శిష్యులుగా చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు తండ్రి. ఇదిగో మా పాపాన్ని బట్టినైనా తండ్రి, మమ్మల్ని శిక్షింపక నాయనా తండ్రి, ఇదిగో రక్షించుకొని మా ప్రభువా, తండ్రి నీ ప్రియ పిల్లలముగా మమ్మల్ని సన్నిధిలో చేర్చుకుని మా తండ్రి, ఇలాగ నిన్ను మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకై స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. మరి ఉదయ కాలంలో నేను మరి కుడి చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. వాక్యం అందించిన అంకులను బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి బన్నవాస్ అన్నను, సహకరిస్తున్న సహోదరులు బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము నైనా. అవును మా తండ్రి, ఉదయ కాలంలో మా ప్రభుదినమందు మేమందరము తండ్రి ఆయా స్థలాలలో నీ నామాన్ని మేము మహిమపరచడానికి, నేను ఆరాధించడానికి మరి మా ప్రభువా నీ కృప మాకు అనుగ్రహించమని, నీవే మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు ఆమేన్. లారెడ్డి గారు. వందనాలు. దేవుని వాక్యాన్ని ఆరాధన తలంపులను అందించినటువంటి ప్రియులు పెద్దలు మరి దేవదాను గారికి ప్రేమను తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం వందనాలన్నా. ఇచ్చినటువంటి అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి సమయం అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కొడుకు ముగిస్తారు. ఆ తర్వాత మనం